హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోహర్ బాబు యూట్యూబ్ ఛానల్. మనం రోజుకో పదం చెప్పుకున్న నేర్చుకుంటున్న సిరీస్ లో ఈ రోజు 16th డే. సో ఈ రోజు పదం ఏంటో చూద్దాం. సో వర్డ్ ఆఫ్ ది డే ఈస్ జంప్. సో ఈ రోజు మనం నేర్చుకుంటున్న పదం జంప్. సో దాని అర్థం ఏంటో చూద్దాము, దాని రిలేటెడ్ సెంటెన్సెస్ ఏంటో కూడా చూసేద్దాం. సో జంప్ మీన్స్ టు పుష్ యువర్ బాడీ అప్ ఇన్ టు ద ఎయిర్ యూజింగ్ యువర్ లెగ్స్. తెలుగులో సింపుల్ గా చెప్పాలి అంటే దూకటం. సో అంటే మన లెగ్స్ తో మన బాడీని గాల్లోకి పుష్ చేస్తుంది. ఓకే, సో జంప్ ఈజ్ నథింగ్ బట్ దూకటం. సో వాటి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. షీ జంప్స్ ఓవర్ ద రోప్. ఆమె తాడు పైకి అంటే తాడు పై నుంచి దూకుతుంది కదా. ఓకే, యాక్చువల్ గా స్కిప్పింగ్ చేస్తుంది, బట్ అక్కడ ఏం చేస్తుంది? షీ జంప్స్ ఓవర్ ద రోప్. సో తాడు పై నుంచి దూకుతుంది అని. ఓకే, సో హీ ఈస్ జంపింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఈజ్ జంపింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అంటే అతను ప్లే గ్రౌండ్ లో జంప్ చేస్తున్నాడు. ఓకే, అంటే దూకుతున్నాడు. ప్లే గ్రౌండ్ అంటే ఆట స్థలం, తెలిసిందే కదా. ఐ జంప్డ్ ఓవర్ ఏ పడిల్. పడిల్ అంటే ఏంటి అంటే నీటి గుంట. సో ఒక నీటి గుంట ఉంటే దాని మీద నుంచి దూకాను అని. ఓకే, హీ హ్యాస్ జంప్డ్ ఓవర్ ద వాల్. అతను గోడ పై నుంచి దూకాడు. సో గోడ మీద నుంచి దూకాడు చూడండి, అతను గోడ మీద నుంచి దూకాడు అని చెప్తాం. సో అప్పుడు ఏం చెప్పాలి? హ్యాస్ జంప్డ్ ఓవర్ ద వాల్. నెక్స్ట్, దే హ్యావ్ జంప్డ్ మెనీ టైమ్స్. వాళ్ళు చాలా సార్లు దూకారు ఆ గోడ అన్నట్టు అంటాం. అప్పుడు ఏమనాలి? దే హ్యావ్ జంప్డ్ మెనీ టైమ్స్. ఓకే, సో ఎప్పుడైనా మనం దూకటం అనే పదం వచ్చినప్పుడు వీఆర్ యూజింగ్ ద వర్బ్ జంప్. ఓకే, సో మీకు కూడా ఏదైనా జంప్ వర్డ్ తో సెంటెన్సెస్ తెలిస్తే వాటిని కామెంట్ సెక్షన్ లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.